మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిడ ప్రాంతంలోని లక్ష్మీనారాయణ కాలనీ మరియు సాయిబాబా కాలనీలో గత 3 నెలలుగా డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. డ్రైనేజ్ పొంగిపొర్లి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేరని, కావున వెంటనే డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఇక్కడ సుమారుగా 150 మంది నివాసితులు ఉన్నారు. డ్రైనేజ్ ఓవర్ఫ్లో వల్ల సుమారుగా 10 మంది వ్యాధికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్న పిల్లలు బయట తిరిగే పరిస్థితి లేదు. దోమలు, పాములు విపరీతంగా పెరిగిపోయాయి. కాలనీలో స్ట్రీట్ లైట్లు సరిగా పనిచేయడం లేదు. కొంతమంది తమ ఇళ్లకు స్వయంగా లైట్లు ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. నీరు రాకపోవడంతో మేమందరం మా ఇండ్లకు తాళం వేసి మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ దావిడ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కల్లూరి ప్రభాకర్ రెడ్డి, ట్రెజరర్ లక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వీరస్వామి, బాలమహేంద్ర, రమేష్, శ్రీనివాసన్, నందకుమార్, రవిగౌడ్, బషీర్బాయ్, జగదీష్, అంజయ్య, రాములు, సాయి, సూరజ్ మరియు మహిళలు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివదగూడ లక్ష్మీనారాయణ కాలనీ నుండి మోర్ దెన్ వచ్చి 100 ఫ్యామిలీలు ఉన్నారు. 100 ఫ్యామిలీలు వచ్చి బాధపడుతున్నారు. లేకుంటే మేము మొత్తం అక్కడ వచ్చేస్తాం. లేకుంటే అంత ప్రాబ్లం ఉంది ఇక్కడ. మేమంతా బాధపడిన అవసరం ఉందా? పని కూడా పోయేదానికి అయితే లేదు. దీని నుంచి ఈ డ్రైనేజ్ నుంచి పిల్లలు ఆడుకుందాం లేదు. దోమల ప్రాబ్లం, అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. డెంగ్యూ వ్యాధి వచ్చి 3 నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. ఇంతవరకు ఏ నాదుడు కూడా పట్టించుకుంటున్నాడు. ఈ 3 నెలలు అయింది. ఇంతవరకు కూడా ఏ నాదుడు కూడా లేడు. ఏం లేదు. బయటకు వెళ్ళామంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటర్ లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఏమి లేవు. అసలు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత ఘోరంగా అంటే సాయంత్రం పూట అయితే దోమలకైతే చాలా ఘోరంగా ఉన్నది. ఆ హాస్పిటల్ ఇంతవరకు కూడా కోలుకోలేదు. లాస్ట్ టైం కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? 3 నెలలు అయింది కంప్లైంట్ ఇచ్చి. ఇంతవరకు ఏ వాళ్ళు కూడా రాలేదు. డ్రైనేజీ ప్రాబ్లం 3 మంత్స్ నుంచి అవుతుందండి. దీనివల్ల చిన్నపిల్లలకు డెంగ్యూ వ్యాధులు, దోమలు ఎక్కువై చాలా ప్రాబ్లం పే చేస్తున్నాం. దీని ఎన్ని రోజులు 3-4 సార్లు మున్సిపల్ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చాం. ఏం పట్టించుకోవట్లేదు. లేదు మున్సిపల్ 3 మంత్స్ అయిందండి. 3 మంత్స్ నుంచి ఇట్లనే ఉందండి. ఇది మొత్తం ఈ డ్రైనేజ్ వల్ల చాలా దోమలు ఎక్కువైనాయి. బయట కూర్చున్నామన్నా ఈవినింగ్ పూట అసలు కూర్చోలేకపోతున్నాం. ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మళ్ళీ దాంతోపాటు వాటర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మంచినీళ్ళ వాటర్ కూడా రావట్లేదండి. 3-4 మంత్స్ నుంచి అదే ప్రాబ్లం. రాలేదండి. కనీసం క్లీనింగ్ చేసేటోళ్ళు కూడా నెలకు ఒకసారి వస్తారు. వచ్చిన కూడా అది ఎక్కడో 1-2 తాలు ఊకేసారి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా రారు. అసలుకి రానే రావట్లేదు. నెల రోజుల నుంచి ఎప్పుడో ఒకసారి వస్తారు. 1 టైం అంతే. చౌదరిగూడ లక్ష్మీనారాయణ కాలనీ అండి. లక్ష్మీనారాయణ కాలనీ మోర్ దెన్ 15 సంవత్సరాలు ఈ కాలనీ వచ్చి మోర్ దెన్ 100 ఫ్యామిలీలు ఉంటాయి. 100 ఫ్యామిలీలు కూడా ఇక్కడ వచ్చేసి డ్రైనేజ్ వచ్చి దగ్గర 6 నెలల సంది లీక్ అవుతుంది. మొత్తం లీక్ అయ్యి చిన్నపిల్లలు వచ్చి ఆడుకుందానికి కూడా స్థలం లేదు. డ్రైనేజ్ వచ్చి హాస్పిటల్ పండుకుంటారు. దోమల ప్రాబ్లం ఉంది. అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. ఇంతవరకు వచ్చి డెంగ్యూ వచ్చి కూడా 3 హాస్పిటల్లో ఉన్నారు. ఇంతవరకు వచ్చి ఇక్కడ ఏ నాది ఏ ఆఫీస్ స్టాఫ్ ఎవరు చూసేదే లేదు. కంప్లైంట్ ఇచ్చారా? ఎవరు వస్తలేదు. ఇంతవరకు రాలే. ఎవరు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చిన 1-2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన. ఎవరికి ఇచ్చారు? అక్కడనే కమిషనర్కి ఇచ్చిన. నేను ఇచ్చిన లెటర్ ఇచ్చిన. లక్ష్మీనారాయణ కాలనీ పెట్టి అన్ని క్లీన్ అందరితో సైన్ తీసుకొని ఇచ్చిన. వచ్చి చేస్తా ఉన్నాడు. వచ్చి చేస్తానంటారు కానీ ఎవరు చేసేది లేదు, వచ్చేది లేదు, చూసేది లేదు. ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఇంత బాధపడుతుండ్రు. 100 ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ. మీతో వస్తారా? వస్తారన్నారు కానీ వస్తలేరు కదా. ఎప్పుడు ఇచ్చారు మీరు కంప్లైంట్? దగ్గర 3 నెలలు అయిపోయింది ఆర్డర్ ఇచ్చి. పోయిన నెల కూడా ఇచ్చిన. 3 నెలల క్రితం ఎవరు పట్టించుకోలేదు. ఎవరు వస్తలేరు ఇక్కడ. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మంచిగా చేసుకునేది. ఇప్పుడు వచ్చి మున్సిపాలిటీ వచ్చి శుద్ధ దుబాకూర అయిపోయింది. బనికి రాకుండా అయిపోయింది మా మున్సిపాలిటీ. 3 నెలలైనా కంప్లీట్ ఇచ్చి మీరు? 3 నెలలే కంప్లీట్ ఇచ్చి. ఇంత బాధపడుతున్నారు. 100 ఫ్యామిలీ ఉన్నాడు. ఎంత బాధపడుతుంది. చిన్నపిల్లలు ఆడుకుంటే స్థలం లేదు ఇక్కడ. అంత బాధపడుతున్నారు. సార్ మాకు ఇక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. డ్రైనేజ్ వల్ల ఫీవర్స్ వస్తున్నాయి. పిల్లలు అసలు బయట ఆడుకోలేకపోతున్నారండి. సాయంత్రం పూట ఇంట్లో వేడిగా ఉందని బయట కూర్చుందామన్నా కూర్చోలేని పరిస్థితిగా ఉంది. డ్రైనేజ్ వెంటనే క్లీన్ చేయించాలండి. దీనివల్ల దోమలు వస్తున్నాయి. లేదంటే ప్రాబ్లం వెంటనే సాల్వ్ కావాలి. లేదంటే వెంటనే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అక్కడ ధర్నా చేస్తామండి. డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయించాలండి. వాటర్ కూడా రావట్లేదు. కాలనీ ఈడ మోరి నిండిపోయి దగ్గర 3 నెలలు అవుతుంది. కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు ఇంతవరకు కూడా పట్టించుకునే నాదులు లేడు. దోమలు, ఎలుకలు, పందికొక్కులు ఇవన్నీ తిరుగుతున్నాయి. స్వీట్ లైట్స్ లేవు. అది ఘోరంగా ఉన్నది. రోడ్లు కూడా సరిగ్గా లేవు. మాకు ఇంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతుంది. డెంగ్యూ వ్యాధి వచ్చి 3 నెలల నుంచి
హాస్పిటల్ ఉంటే ఇంతవరకు కూడా ఒక్కడు కూడా పట్టించుకునే నాదుడు కూడా లేడు. 3 నెలల నుంచి అంటారు కదా, ఈ మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ కంప్లీట్ ఇచ్చారా? మళ్ళీ ఇచ్చినా కానీ ఇంతవరకు ఎవరు కూడా ఇంతవరకు ఎవరికి ఇచ్చారు? కమిషనర్ గారికి ఇచ్చాము. అక్కడ పోతారంలో కూడా గ్రామ పంచాయతీ అక్కడ కూడా ఇచ్చాం. ఓకే. లెటర్ ఏమన్నా కలిసారా? కమిషనర్ కలిసాడా మీకు? ఆడేళ్ళం పోయినాం, అందరం కలిసిపోయినాం. కలిసి చేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు కానీ ఇంతవరకు చేసింది లేదు, ఇంతవరకు కూడా రాలేదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే మంచినీళ్ళ సమస్య మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సిందంటే మన కాలనీలో కరెక్ట్గా మాట్లాడేటోళ్ళు కూడా ఎవరు లేరు. మనం ఎంత కరెక్ట్ ఆఫీస్ పోయినా కూడా చేస్తాం అంటున్నారు కానీ ఎవరు వచ్చిన లేడు. ఈ కనీసం ఇక్కడ దాకా వస్తున్నారు. ఇక్కడ దాకా భగీరథ వాటర్ లైన్ వచ్చినప్పుడు మరి ఇటు ఎందుకు రాలేదండి ఇప్పటివరకు? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి కాదు 5 years నుంచి ఇదే ప్రాబ్లం నడుస్తుంది. అడిగినప్పుడే వదులుతుండ్రు, వాళ్ళ తెల్లారి వాళ్ళతో వస్తున్నాయి సన్నగా వస్తున్నాయి. ఆ నుంచి ఇప్పటి వరకు నీళ్ళే రావట్లేదు. వాటర్ మెయిన్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ బిల్ కడతారా మరి? వాటర్ మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు పోచారం వచ్చిన కాంచి కనీసం మున్సిపాలిటీ కాంచి ఏ ఒక్కరు వచ్చి చూసింది లేదు. ఇక్కడ కనీసం ఈ లైన్ ఏముంది ఏంది కనీసం వస్తున్నారా ఎవరైనా? బిల్లు కడుతురా మీరు? బిల్లు కడుతున్నా ఇప్పుడు కలెక్షన్ కలెక్షన్ లేదు మీకు. ట్యాప్ వాటర్ వదలాలిగా, కనీసం ట్యాప్ వారంలో 2 సార్లు వదలాలిగా. వచ్చిన 10 నిమిషాలు పావు గంటలో ఎటు లైన్ రావట్లేదు సరిగా. అక్కడి నుంచి మొదలేస్తే ఈ దాకా అసలు లైనే రావట్లేదు. మా లైన్ లో రోడ్ ఒకటి లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు లేవు, కనీసం స్తంభం కూడా లేదు. అక్కడి నుంచి 4-5 years నుంచి ఒకటే చెప్తున్నా, ఒక్కరు ఎవరు వచ్చినా కూడా వేస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు పట్టించుకున్నట్టు నాదు లేదు. కనీసం రోడ్డు కూడా సరిగా లేదండి. 1 month అవుతుందండి డ్రైనేజ్ లీక్. 1 month 2 months నుంచి అవుతుంది. స్మెల్ అంతా వస్తున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఫస్ట్ క్లియర్ చేయించండి. ఈవినింగ్ టైంలో లేడీస్ వచ్చి వాకింగ్ చేద్దామన్నా కానీ స్ట్రీట్ లైట్స్ లేవు. 1 year 1.5 year అవుతుంది, ఇంతవరకు లైట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు. ఇవి క్లియర్ చేయండి. రోడ్లు వాటర్ మొత్తము ఇంటి ముందే జామ్ అయిపోతున్నాయి, రోడ్లు క్లియర్గా లేవు. ఎవరికైనా ఇచ్చారా లైట్లు కంప్లీట్ ఇవన్నీ? చెప్పాము, వేరే వాళ్ళకు బ్రదర్స్ కూడా చెప్పాము. ఎవరు అధికారులకు చెప్పారా? ఎవరికన్నా అధికారులకు చెప్పినాం. మా ఇక్కడ లీడర్ వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పారు. లక్ష్మీనారాయణ గల డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. నేను ఇక్కడ ఒక వార్డ్ నెంబరు, మా మిసెస్ వార్డ్ నెంబరు. అయితే ఏం లేదు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం మామూలు లేదు. కాంప్లైంట్ గతంలో కూడా మేము ఎన్నోసార్లు ఇచ్చాం, ఏ ఒక్క సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదు. ఈ కమిషనర్ ఉన్నాడా లేడా? ఈ కమిషనర్ ఉంటే మళ్ళీ ఇది డ్రైనేజ్ తీపిస్తాడు, ఏం తీపిస్తలేడు. ఈ కమిషనర్ లేడని మేము కాంప్లైంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము. కమిషనర్ తప్పిపోయిండా, మళ్ళా లక్షల జీతాలు తీసుకొని ఇంట్లో పంతుండా, గాడిద పనులు తోముతుండా. మాకు కావాల్సింది ఈ డ్రైనేజ్ తీపివ్వాలని కోరుచున్నాం. తీసుకొని 100 మంది మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తున్నాము. రేపు ఈ డ్రైనేజ్ తీస్తారా తీయరా? తీయకపోతే రేపు మున్సిపల్ ముట్టడి